నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికే పట్టం కట్టిన పట్టభద్రులు. ఆలపాటి రాజా ఘన విజయం, శ్రేణుల సంబరాలు. గోదావరి జిల్లాలో దూసుకువెళ్తున్న పేరాబత్తుల రాజశేఖరం. 4వ రౌండ్ ముగిసేసరికి 41,153 ఓట్ల ఆధిక్యం. రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.94%. పెరగనున్న తలసరి ఆదాయం మంచి సంకేతాలను అందించిన ఆర్థిక సర్వే. స్టోన్ క్రష్ దందాలో విడుదల రజనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరిన ఏసీబీ. ఉక్రెయిన్కు పెద్ద షాక్ ఇచ్చిన అమెరికా. మిలిటరీ సాయం నిలిపేసిన డొనాల్డ్ ట్రంప్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం దూసుకువెళ్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. నిన్న ఉదయం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ అయితే మొదలైంది. గడిచిన 24 గంటలుగా కూడా సుదీర్ఘంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఎవరైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారి ఏలూరు జిల్లా కలెక్టరే కావడంతో ప్రతిక్షణం ఆవిడ అక్కడే కౌంటింగ్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జేసీతో పాటు పశ్చిమ గోదావరి అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్లు, రోల్ అబ్జర్వర్లు అలాగే సూక్ష్మ పరిశీలకులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఏది చెల్లుబాటైన ఓట్లు, చలన ఓట్లను వేరు చేసి అనంతరం కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించి ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఉదయం 7 గంటల వరకు అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం 4 రౌండ్లు లెక్కింపు పూర్తయింది. మరో 4 రౌండ్ల లెక్కింపు పూర్తి కావాల్సి ఉంది. ఉదయం 7 గంటలకు ఎవరైతే 3 షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఉదయం ఒక షిఫ్ట్ సిబ్బంది ఎవరైతే రిలీవ్ కావడం, ఆ తర్వాత వచ్చిన సిబ్బంది విధులు సర్దుకోవడం కొంచెం గ్యాప్ రావడంతో 5వ రౌండ్ ఫలితం కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తోంది. ఇప్పటి వరకు చూసుకున్న కౌంటింగ్ సరళిని చూసుకున్నట్టయితే ఎవరైతే కూటమి తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నారో పేరాబత్తుల రాజశేఖరం, ఆయన ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో, పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించినటువంటి పదవులు ఎవరైతే ఉన్నారో, కూటమి బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖరానికి వాళ్ళందరూ కూడా పట్టం కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అనుగుణంగానే ఆయన ఏదైతే 4 రౌండ్లు ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఉన్నాయో ఆ 4 రౌండ్లలో కూడా అన్ని రౌండ్లలో ఆయనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సగటున ఒక్కొక్క రౌండ్కి 10,000 పైగా ఓట్ల చొప్పున ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తర్వాత ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర్రాఘవులు ఉన్నారో ఆయన ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. ఆ ప్రస్తుతం ఆయనకి 22,000 ఓట్ల పైచీలకు ఆయన ఉన్నాయి. మొత్తం మొదటి స్థానంలో ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్కు 64,000 ఓట్లకు పైగా ఆయన ఓట్లు వచ్చాయి. ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. తర్వాత తృతీయ స్థానంలో ఎవరైతే ఉన్నారో ఆయన జీవి సుందర్ అనే స్వతంత్ర అభ్యర్థి తృతీయ స్థానంలో ఉన్నారు. ఆయన కేవలం 8,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే ఈ 4 రౌండ్లు మిగిలి ఉన్నప్పటికీ ఈ 4 రౌండ్లు పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అయితే లెక్కించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 243 ఓట్లు మొత్తం పోలయ్యాయి. ఇందులో 201 ఓట్లు వ్యాలిడ్గా గుర్తించారు. మిగతా 42 ఓట్లను ఇన్వాలిడ్ ఓట్లుగా గుర్తించారు. ఒక విధంగా చెప్పాలంటే 458 మంది ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు అవకాశాన్ని కల్పించారు. వీళ్ళందరిలో దాదాపు 200 మందికి పైగా ఈ ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. కేవలం 243 మంది మాత్రమే ఓటింగ్ ఉపయోగించుకున్నారు. అయితే ఏదైతే 4 రౌండ్లు ముగిసే సమయానికి ఉన్న తాజా సమాచారం ప్రకారం దాదాపు 9,000కు పైగా ఇన్వాలిడ్ ఓట్లు నమోదైనట్టు మనకు తెలుస్తోంది. వీటన్నిటినీ కూడా ఎవరైతే అక్కడ అబ్జర్వర్ అలాగే ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నికల అధికారికి చూపించి తర్వాత పక్కన పెడుతూ ఉన్నారు. అంటే ఈ స్థాయిలో ఇన్వాలిడ్ ఓట్లు రావడం అనేది ఒక విధంగా పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి అవగాహన లేక ఇలా ఇన్వాలిడ్గా వేశారా, లేకపోతే వాళ్ళందరూ కూడా
కూడా మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా అనే విషయంలో అయితే ఆ స్పష్టత లేదు. మొత్తం మీద 4 రౌండ్లు ముగిసే సమయానికి పూర్తి స్థాయి ఆధిక్యంలో అయితే స్థానిక ఎవరైతే కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ ఉన్నారో వాళ్ళు పూర్తి ఆధిక్యంలో ఉన్నారు. మరో రౌండ్ 5వ రౌండ్ వస్తే కనుక అయితే పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఏలూరు సిఆర్ఐడి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందో 3 అంచెల భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అడుగడుగున పోలీసులు ప్రతి ఒక్కరిని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రం లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అయితే లోపలికి అనుమతించడం లేదు. అందరూ అటు అభ్యర్థులతో పాటు పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల కౌంటింగ్స్ నిర్వహిస్తున్నటువంటి సిబ్బందిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటలకి ఒక షిఫ్ట్ మారింది. ఆ షిఫ్ట్ మారిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి కౌంటింగ్ సిబ్బంది ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియను కౌంటింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి. ధన్యవాదాలు మహేష్. ఇక పట్టభద్రులు కూటమికే పటం కట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైన విజయాన్ని అందించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. మొత్తం 9 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే 82,320 ఓట్ల భారీ ఆధిక్యం వచ్చింది. మొత్తం 9 రౌండ్లు కలిపి ఆలపాటి రాజా 1,45,000 ఓట్లు సాధించగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కేవలం 62,737 ఓట్లకే పరిమితమయ్యారు. 26,679 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఆలపాటి రాజాకు వచ్చిన మెజారిటీ ఓట్ల కన్నా లక్ష్మణరావుకు తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇంతటి భారీ విజయం ఇచ్చిన పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న ఆలపాటి రాజాతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసినటువంటి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థులు ఎవరు కూడా ఆయన దరిదాపుల్లోకి రానటువంటి పరిస్థితి. అవతల వాళ్ళు సాధించినటువంటి ఓట్లు ఈయన మెజార్టీ కంటే చాలా తక్కువగా ఉండడం కూడా ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది. మరి ఈ విజయం గురించి ఆలపాటి రాజా గారు ఏమంటున్నారో ఆయన మాటలు తెలుసుకుందాం. సరే, ఎట్లా ఈ విజయాన్ని ఎలా చూడాలి? సాధారణ ఎన్నికలు ముగిసిన ఒక 9-10 నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, దాదాపు 2 జిల్లాల పరిధిలో 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఎలా చూడాలి? మొట్టమొదటి నుంచి నా ఎన్నికల ప్రచారం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా మీరిచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం, కూటమి పాలన మరొకసారి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది. ఎందుకంటే అస్తవ్యస్తమైనటువంటి సమాజాన్ని, ఈ రోజున విధ్వంసం కాబడినటువంటి రాజధానిని, నిర్వీర్యమైపోయినటువంటి ప్రాజెక్టుల్ని, పారిపోయినటువంటి పరిశ్రమల్ని మరలా వీటిలన్నిటినీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా వైపుకు తీసుకువెళ్ళాలి అంటే మరొకసారి నేను అభ్యర్థినైనా కూడా నేను మిమ్మల్ని అడగాల్సినటువంటి అవసరం, అభ్యర్థించాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఒక అడుగు ముందుకు వేసి మీరు ఆలోచించాల్సిన నేపథ్యం ఏంటంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నా విజయం అనివార్యమైతే ఆ విజయాన్ని మీరు చేకూర్చి మరొకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికినప్పుడే సుస్థిరమైనటువంటి పాలన మనం అనుకునేటిని కూడా సాధించడానికి ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వచ్చు అని చెప్పి నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట కూడా నా యొక్క ఈవెన్ పదజాలం కూడా మార్చకుండా చెప్పానని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అది అవసరం. ఇవాళ ఒక అభ్యర్థిగా కాదు, కూటమి నాయకత్వం బలపరిచిన అభ్యర్థిగా చూడమని చెప్పాను. ఒక వ్యక్తిగా చూడొద్దు. మీరు ఈ రోజున ఆ రకంగా ఆలోచించగలిగితేనే ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలిగిన వాళ్ళతో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి నేను చెప్పినటువంటి సందర్భం, దాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించారు, నమ్మారనే భావన నాకైతే ఉంది. అందువల్లనే ఈ ఎన్నికల్లో అంత పెద్ద విజయాన్ని సాధించగలిగారు. ఎలక్షన్ పోలింగ్ దగ్గరకు పడే కొద్దీ మీ ప్రత్యర్థులందరూ కూడా మీపైన విమర్శలు దాడి చేశారు. కార్పొరేట్ వ్యక్తి అని చెప్పేసి కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేర్చట్లేదు, డిఎస్సి వేయలేదు, గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయలేదు, ఇలాంటి విమర్శలను కూడా చేశారు. వాటిని కూడా అధిగమించి ఎట్లా ప్రజలు ఈ విజయాన్ని కట్టబెట్టారంటారు? ఇక్కడ నేను దాదాపు 1989 నుంచి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తిని, పదవి ఉన్నా పదవి లేకపోయినా. 89లో ఆ రోజుల్లో ఓడిపోయినప్పుడే నేను
హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండి గ్రామాన తిరిగాను. గత 5 ఏళ్లలో కూడా నేనేమి ఏ రకంగా ఉన్నాననేది నేను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రజలు వారి మాటలను విశ్వసించలేదు. 2, వీరు ఎప్పుడైతే ముసుగులో రాజకీయాన్ని చేయాలని ప్రయత్నించారో 2 పీడీఎఫ్ వైసీపీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా ముందు బహిష్కరించామని చెప్పి ఎన్నికలు, ఆ తర్వాత మనం కూటమి నాయకత్వానికి ఎదురుగా ఎవరి నుంచి ఉంటే వాళ్ళకి మనం మద్దతు పలకాలని చెప్పి ఒక డిఫరెంట్ వేలో ఏదో టచ్ చేసినట్టుగా రాజకీయాన్ని చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు అలాంటి అంశాలకి స్థానం ఇవ్వరు అని చెప్పి నా భావన. అందుట్లో పట్టభద్రులు, విఘ్నులు, అనుభవజ్ఞులు, ఈ సమాజాన్ని కాసి వడబోసిన వాళ్ళు ఇలాంటి వ్యవహారంగా వ్యవహరిస్తే తప్పకుండా వీళ్ళని ఈ రకమైనటువంటి తీర్పు వేస్తారు. ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగిన నష్టాలు, ఉద్యోగ సంఘాలని ఉద్యోగస్తుల మీద దాడి చేసినప్పుడు వీరు మాట్లాడలేదు. అదేవిధంగా పక్కనున్న తోటి ఎమ్మెల్సీని దూషణ భూషణలతో ఒకే వేదిక మీద ఉన్నప్పుడు వీరు వారిని ఎందుకు చేశారు ఈ పని అని చెప్పి వారిని నిలదీయలేకపోయారు. ఇంకెప్పుడు పోరాటం చేస్తారు? గత దీంట్లో జరిగినటువంటి నష్టం ఉద్యోగస్తులు ఇంకెప్పుడు జరగదు. ఏ ప్రభుత్వం కూడా చేయదు అలాంటి తప్పులు చేసినప్పుడు మీరు ఎందుకు నిలదీయలేదు అనే భావన ప్రజలందరికీ ఉంది, వాళ్ళ ఉద్యోగస్తులకి ఆ రకంగా ఉంది. అందుమూలంగానే నాకు ఇంత మెజారిటీ వచ్చిందని చెప్పి నా భావన. ఖచ్చితంగా ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి వారధలాగా పనిచేయడానికి నేను ఎప్పుడు కూడా ప్రజల్లో మనిషిని. ఇది తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకానికి కొనసాగింపై ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని చెప్పేసి ఈ నిదర్శనమే ఇంత భారీ మెజార్టీ తనకు దక్కిందని చెప్పేసి కూడా ఆలపాటి రాజా చెప్తున్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసి ఎవరైతే తనకు ఓటర్లు ఉన్నారో పట్టభద్రులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కూడా పనిచేస్తా అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. ఉక్రెయిన్కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. మిలిటరీ సాయం నిలిపివేస్తున్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాత్కాలికంగా మిలిటరీ సాయం నిలిపేసినట్లు వెల్లడించారు. రష్యాతో శాంతి చర్చల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ మధ్య వైట్ హౌస్ లో వాగ్వాదం జరిగింది. బాహాటంగానే ఇద్దరు అధ్యక్షులు కీచులాటకు దిగటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆసక్తి నెలకొంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్టోన్ క్రషర్ యాజమాన్యాలను బెదిరించిన కేసులో వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగిస్తోంది. రజనీ బెదిరింపుల దందాలో భాగస్వామిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు ఇప్పటికే అనుమతి తీసుకున్న ఏసీబీ రజనీపైన దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరింది. 1-2 రోజుల్లో ఇద్దరిపైన కేసు నమోదు చేసి రంగంలోకి దిగే అవకాశం ఉంది. తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక రజనీ గారు కలవమన్నారు. కలిస్తే ఎమ్మెల్యే అయినాక మీరు ఇంతవరకు కలవలేదు, నన్ను కలవాలి కదా, ఎందుకు కలవలేదు? సరే, ఆ విషయాలన్నీ మా పిఏ రామకృష్ణ మాట్లాడతాడు, రామకృష్ణని కలవండి అని చెప్పారండి. సరే, తర్వాత రామకృష్ణ కలిస్తే ఇట్లా ఎమ్మెల్యే గారికి 5 కోట్లు ఇవ్వండి, మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు అన్ని అనుమతులతో నడుపుతున్నాము, ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి అన్నారు. సడన్ గా విజిలెన్స్ ఎస్పీ సిబ్బందితో 20 మంది సిబ్బందితో క్రష్లో రైడ్ చేశారండి. మీ అన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి క్వారీలన్నీ మీకు ఇంతంత క్వాంటిటీలు వచ్చినాయి, ఇంత ఎక్కువ కొట్టారు, దానికి గాను మీకు 50 కోట్ల పెనాల్టీ పడుతుంది అని చెప్పారు. ఎమ్మెల్యే గారిని కలిసాము. కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. మాకేం చేయాలో దోసకపోతే ఎస్పీ గారే ఒక రోజు మార్చి ఆఖరిలో సెటిల్ చేసుకుంటారా, పెనాల్టీ రేట్ చేయమంటారా 50 కోట్లు. ఎస్పీ గారు సరే మీరు రామకృష్ణ గారితో కాదు గోపితో మాట్లాడుకోండి అని చెప్పారు. సరే, గోపి గారిని కలిస్తే సరే ఇవన్నీ కాదులే, ఒక 2 కోట్లు ఇవ్వండి, ఫైనల్ చేస్తానని చెప్పారు. అట్లా కాదని అన్నా కూడా ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బొక్కలో ఇస్తాము అని చెప్పనే లెక్క మేము కొంచెం భయపడి ఇక మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకొని 2 కోట్లు చెల్లించింది. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి, వేమనారెడ్డి గారండి, ఎస్పీ గారికి ఇచ్చాం 10 లక్షలు.
ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నాడు. అట్లా మొత్తం 2,20,00,000 ఇవ్వాలి. ఇది వైసీపీ అధికారంలో ఉండగా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజనీ సాగించిన వసూళ్ల దందా. అధికారం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలనుకున్న రజనీ ఆ రాళ్లను పిండి చేసే క్రషర్ యాజమాన్యాలపై గురిపెట్టారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల్ని 5 కోట్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. ఇందుకోసం తన పీఎల్ని రంగంలోకి దింపిన రజనీ చివరకు అప్పట్లో రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువాను ప్రయోగించారు. క్రషర్ మిల్లులో తనిఖీలంటూ భయపెట్టారు. చివరకు క్రషర్ యజమానులు అప్పులు చేసి రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పీఏకు 10 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రజనీ దందాపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించింది. విడదల రజనీ, జాషువా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ కూడా విడదల రజనీ, జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్దం చేస్తోంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనీపైన విచారణకు అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్కు లేఖ రాసింది. 1-2 రోజుల్లో గవర్నర్ ఆమోదించగానే కేసు నమోదు చేయనుంది. 2024-25కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే మంచి సంకేతాలను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించబోతున్నట్లు పేర్కొంది. జాతీయ సగటును మించి తలసరి ఆదాయం ఉందని తెలిపింది. అనుకూల వాతావరణంతో అధిక పంట దిగుబడి రానుందని పేర్కొంది. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సర్వేను శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించబోతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయ, అనుబంధ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి వల్లే ఈ పురోగతి సాధ్యమవుతుందని విశ్లేషించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,68,653గా ఉంది. జాతీయ సగటు 2,162 కన్నా ఇది ఎక్కువ. ఈ ఏడాది సొంత పన్నుల ద్వారా 94,967 కోట్లు, పన్నేతర రాబడులు 7,018 కోట్లు, కేంద్ర బదలాయింపుల ద్వారా 89,157 కోట్ల ఆదాయం వచ్చింది. చేబదులు, ప్రజారుణం చెల్లింపులు పోను 2023-24లో ప్రభుత్వం 2,36,512 కోట్లు ఖర్చు చేయగా 2024-25లో 2,49,418 కోట్లు వెచ్చించనుంది. ఆంధ్రప్రదేశ్ అప్పు 2023-24 చివరి నాటికి 4,91,734 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5,64,488 కోట్లకు చేరనుంది. 2023-24లో రెవెన్యూ లోటు 38,683 కోట్లు, ద్రవ్యలోటు 62,720 కోట్లు కాగా 2024-25 ఆఖరు నాటికి ఇవి 48,311 కోట్లు, 73,362 కోట్లుగా ఉండొచ్చని సర్వే అంచనా వేసింది. 2023-24లో 33.24 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా ఈ ఏడాది 37.51 లక్షల హెక్టార్లలో సాగైంది. 12.85% వృద్ధి నమోదైంది. గతేడాది 143.31 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాగా ఈ ఏడాది 161.86 లక్షల టన్నులుగా అంచనా వేస్తున్నారు. వరి ధాన్యం ఉత్పత్తి 127.15 లక్షల టన్నులు రావొచ్చని అంచనా. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 12.95% అధికం. 18.23 లక్షల హెక్టార్లలో సాగవుతున్న పండ్ల తోటలతో దేశంలోనే పండ్ల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2025 జనవరి నాటికి 9,13,283 మంది కౌలు రైతులకు ఈ కార్డులు అందించగా వారిలో 2 లక్షల మందికి 2,848 కోట్ల రుణాలు ఇప్పించింది. ఏపీ సర్కార్ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తోంది. 1.48 కోట్ల మందికి రాయితీపై బియ్యం, తదితరాలు అందిస్తోంది. దీపం 2 పథకం కింద ఎల్పీజీ సిలిండర్లు ఇస్తోంది. 2024-25లో ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16.06 లక్షల కోట్ల మేర సాధ్యం కానుంది. 2023-24తో పోలిస్తే 12.94% వృద్ధి సాధ్యమవుతుంది. ఈ నెల 9 నుంచి 12 వరకు ఖేలో ఇండియా శీతాకాల క్రీడలు జమ్మూ కశ్మీర్లోని గుల్మార్గ్లో జరగనున్నాయి. కశ్మీర్ లోయలోని ఎత్తైన ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీగా హిమపాతం కొనసాగుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం గత నెల 22 నుంచి 25 వరకు శీతాకాల క్రీడలు జరగాల్సి ఉంది. అయితే గుల్మార్గ్లో మంచు లేని కారణంగా ఈ పోటీలను వాయిదా వేశారు. ఇటీవలి చరిత్రలో అత్యంత పొడి శీతాకాలంగా నిలిచింది.
రెండో విడత శీతాకాల క్రీడల్లో అగ్రశ్రేణి అథ్లెట్స్ పాల్గొంటారని జమ్మూ కశ్మీర్ క్రీడా మండలి ప్రతినిధి ఒకరు తెలిపారు. స్కీయింగ్, స్నో బోర్డింగ్ పోటీలు జరుగుతాయని చెప్పారు. తొలి దశ శీతాకాల క్రీడలు లద్దాఖ్లోని లేహ్ జిల్లాలో జరిగాయి. జనవరిలో నిర్వహించిన ఈ క్రీడల్లో ఐస్ స్కేటింగ్, ఐస్ హాకీ తదితర పోటీలు జరిగాయి.